Welcome to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils, video made frameless gas cooktop. Mana first segment Vantilu Pinni Vantilu. Hi Raj garu. Hello andi. So ee roju rice item adugutunnaro, curry adugutunnaro, fry adugutunnaro chuddam. Okay. సుష్మా గారు మెయిల్ చేశారు రాజు గారు దిల్సుఖ్ నగర్ నుంచి. ఓకే. పన్నీర్ టిక్కా కర్రీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో రెండు డిష్లు అడిగేశారు. ఓకే, పన్నీర్ టిక్కా కర్రీ. పన్నీర్ టిక్కా స్నాక్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా. yes, సో దాంతో కర్రీ ఓకే అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పన్నీర్ టిక్కా అంటే మనం వేయించుకుంటే ఆ టేస్ట్ అది బాగా తెలుస్తూ ఉంటుంది కదా, మరి కర్రీ చేసుకుంటే ఎట్లా అది పోదా? ఏం పోదండి. సో గ్రేవీలో మనం అంటే ఎక్కువ ఉడికించకూడదు వీటిని. సో ఎండింగ్ లో మనం సర్వ్ చేసుకునే ముందు ఆ టిక్కాస్ యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే సో ఆ టిక్కాకు ఆ టిక్కా ఫ్లేవర్ ఉంటుంది, గ్రేవీ ఆ ఫ్లేవర్ తో మనకి చాలా బాగుంటుంది. అంటే సైడ్ లో అలా నంజుకొని తినడానికి అలా బాగుంటుంది. ఓకే, మరి పన్నీర్ టిక్కా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ టిక్కా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, నిమ్మరసం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, పసుపు చిటికెడు, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాము రాజు గారు. ఓకే అండి, సో ముందుగా మనం సో టిక్కాలు రెడీ చేసుకోవాలి. ఓకే, సో దీని కొరకు బౌల్లో పెరుగు. సో ఈ టిక్కా లాంటి వాటికి కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందా? ఎస్ అండి, పుల్లగానే ఉండాలి. సో దీంట్లో గరం మసాలా పొడి, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, కొద్దిగా కస్తూరి మేతి అండి, అలాగే కొద్దిగా నిమ్మరసం, ఓకే. సో ఇవన్నీ కలిపేసి సో ఒక మంచి పేస్ట్ లా మనం రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇది పన్నీర్ ఎంతసేపు మ్యారినేట్ చేయాలి దీంట్లో? సో కొద్దిసేపు సరిపోతుంది, ఒక 5-10 నిమిషాలు సరిపోతుంది. ఓకే, సో ఇలా కొంచెం క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను. సో ఇవన్నీ దీంట్లో వేసేసి ఓకే, సో బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో కొంచెం ఎలాగో పన్నీరే కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే ఆ టేస్ట్ అన్ని పట్టేస్తాయండి. సో మళ్ళీ కొంచెం వేడి కూడా చేస్తాం కదా, సో అప్పుడు ఆ వేడి చేసేటప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్స్ లోపల వరకు వెళ్తాయి. ఓకే, ఓకే. సో ఇది కాసేపు అలా ఉంచాలి కదా రాజు గారు. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా, మస్క్ మిలన్ ఆరోగ్యానికి చాలా మంచిది. తరచూ మస్క్ మిలన్ జ్యూస్ తాగుతూ ఉన్నట్లయితే దీంట్లో ఉండే ఫోలిక్ యాసిడ్ చర్మంలోని కణాలను రీజనరేట్ చేసి ఉత్సాహంగా ఉండేటట్లు చేస్తుంది. సో ఇవి దొరికే సీజన్లో వీలైనంత ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, సో సరిపోతుందా రాజు గారు? అలాగా ఓకేనండి, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే, సో ఒక్కొక్కటిగా మనం విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, పెనం మీద వేయగానే మంచి స్మెల్ వస్తుంది. సో కొంచెం ఇలాంటివన్నీ చేసుకునేటప్పుడు కాస్త కంట్రోల్ చేసుకుంటూ మనము డిష్ చేయాలి. ఎస్, సో పెరుగు కాబట్టి కొంచెం అదంతా ఇది అవుతుంది. కొంచెం లిక్విడ్స్ కూడా బయటకు వస్తాయి కదా, పన్నీర్ లో కూడా కొంచెం లైట్ గా ఉంటాయి లిక్విడ్స్. కొంచెం లైట్ మనకు కలర్ అనేది కొంచెం చేంజ్ కావాలండి. ఓకే, ఓకే. సో ఇవి మనం అట్లా గ్రిల్లో అలా కూడా చేసుకోవచ్చా? గ్రిల్లో కూడా చేసుకోవచ్చు, లేదా మైక్రోవేవ్ లో కూడా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరి ఫెసిలిటీని బట్టి వాళ్ళు. ఇదైతే అందరికి అందుబాటులో ఉంటుంది. ఎస్, సో ఇది అటువైపు పెట్టేసి మనం ఇక్కడ గ్రేవీ రెడీ చేసుకున్నామండి. సో దీంట్లో ఆయిల్, ఓకే,
సో ఇక్కడ గ్రేవీ బేస్ కొరకు ఎండు కొబ్బరి పేస్ట్ వాడుతున్నాం. ఓన్లీ ఎండు కొబ్బరి ఒకటేనా? అవునండి. ఓకే. సో అంటే టొమాటోస్ కూడా వాడుతున్నాం. మసాలా పేస్ట్ అదొకటే? అదొకటే. ఓకే ఓకే. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. యాక్చువల్లీ కసూరి మేతి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వలన మంచి స్మెల్ వస్తుంది వేగిన కొద్దీ. ఎస్ అండి. సో కొద్దిగా లైట్గా ఉప్పు వేస్తున్నాను. సో కొంచెం ఆనియన్ మనకు ఫాస్ట్గా ఫ్రై కావడానికి. సో వీటితో పాటుగానే మనం అంటే ఓన్లీ స్నాక్ లా చేసుకుంటే సో కొంచెం క్యాప్సికమ్, ఆనియన్ స్లైసెస్ కూడా సేమ్ ఇలా క్యూబ్స్ లా కట్ చేసేసి టమాటోస్ సో ఒక్కొక్కటిగా అలా గుచ్చేసి స్టిక్ తో కబాబ్స్ లాగా అలా చేసుకున్నా బాగుంటుంది. సో అయితే ఈ టిక్కాస్ మనము ఫ్రై చేయగానే దాంట్లో యాడ్ చేసుకోకుండా ఫైనల్గా సర్వింగ్ అప్పుడు చేసుకోవాలి. ఓకే ఓకే. కొంచెం సిమ్లో పెట్టేసేద్దాం. టర్న్ చేసి పెట్టేసండి. దీంట్లో ఎండు కొబ్బరి పేస్ట్, అలాగే గ్రేవీకి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు. మంచి కలర్ కొంచెం ఇప్పుడు అలా బర్న్ అయింది కనిపిస్తుంది కదా. సో కొంచెం అంతవరకు టిక్కాస్ అనేది ఎప్పుడైనా మనం అలా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. సో ఇదే మెథడ్లో మనం కొన్ని వెజిటేబుల్స్ కానీ అంటే ఆలు కానీ లేదా మష్రూమ్ కానీ సో మిక్స్డ్ వెజిటేబుల్స్ ఏదైనా కానీ బాగుంటాయి. సో అటు పక్కన కూడా కొంచెం ఇట్లా కలర్ వచ్చేస్తే మనకి రెడీ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ కూడా మసాలా మనకు ఆయిల్ రిలీజ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. సో యాక్చువల్గా మనం కొన్ని రకాల కబాబ్స్ కూడా ఇట్లా గ్రేవీ సపరేట్గా అవి బాల్ సపరేట్గా సర్వ్ చేసుకుంటాం కదా. అవునండి. సో ఇది కూడా అలాగా ఫైనల్గా గ్రేవీ యాడ్ చేసేసుకుని కబాబ్స్ పక్కన పెట్టుకుంటే మనకి అట్లా కాంబినేషన్ నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చపాతీ లాంటి వాటిల్లోకి తినేటప్పుడు కానీ సో ఇలా సైడ్ పెట్టేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది. ఓకే. సో గ్రేవీ కూడా అయిపోవచ్చింది. కబాబ్స్ కూడా రెడీ ఆల్మోస్ట్. అటు ఇటు కూడా చక్కగా మంచి కలర్ వచ్చేసాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తారా? సో బేసిక్గానే పన్నీర్తో మనకి చాలా రకాల వెరైటీస్ ఉంటాయి. సో ఎప్పుడు పన్నీర్ అనగానే చాలా ఫాస్ట్గా మనం వంటలు చేసేసుకుంటూ ఉంటాము. కొంచెం ఇట్లాంటివి ఏమైనా స్పెషల్ అకేషన్స్ అలా ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసేస్తే సరిపోతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేసిన దానికి ఆ డిష్ తిన్నా కూడా అంతా కూడా మర్చిపోతాం. ఎందుకంటే ఇలాంటివి చక్కగా పలావ్ లాంటి వాటిలోకి బాగుంటాయి, బిర్యానీస్ కానీ ఎనీ రైస్ ఐటెంలోకి లేదంటే చపాతీ లాంటి వాటిల్లోకి. సో హ్యాపీగా ఎప్పుడైనా మనకు కొంచెం లీజర్ టైం ఉన్నప్పుడు ఇట్లాంటి రెసిపీస్ ప్లాన్ చేసుకుంటే మనకి మంచి టేస్టీ డిష్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో ఇవి ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర, సో లాస్ట్లో టిక్కాస్ కూడా యాడ్ చేసేద్దాం. గ్రేవీ దీంట్లోకి తీసేసుకుని టిక్కాస్ పైన చేద్దాము. ఎప్పుడైనా ఇలా చూస్తుంటే నోరు ఊరుతుంటుంది. సో కొంచెం కంట్రోల్ చేసుకోవడం కష్టం. అవును. సో పైనుండి ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, పన్నీర్ టిక్కా కర్రీ రెడీ. నైస్, చాలా బాగుంది చూడడానికి కూడా.
థ్యాంక్ యూ. ఓకే అండి, మరి పన్నీర్ టిక్కా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ టిక్కా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో పెరుగు, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. ఆపై పన్నీర్ ముక్కలను పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. దీంతో టిక్కాలు రెడీ అవుతాయి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కాస్త వేగనివ్వాలి. చివరిగా టిక్కాలు వేసి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ టిక్కా కర్రీ రెడీ. తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. బాగుంది. పన్నీర్కి కూడా మంచి ఫ్లేవర్స్ అవి యాడ్ అయ్యాయి. అండ్ గ్రేవీలో వేసాం కదా, కొంచెం ఆ గ్రేవీ ఆ టేస్ట్లు కూడా మనకి చక్కగా ఈ పన్నీర్కి బాగా పట్టేసింది. బాగుంది. డైరెక్ట్ గా వేసుకునే కంటే కొంచెం ఇలా టిక్కాలా కొంచెం మ్యారినేట్ చేసి వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ లో. యా, సో బాగుంది ఇలా చేసుకోవటం. థ్యాంక్ యూ. చూసారు కదండి, కొంచెం ప్రాసెస్ ఉన్న చాలా టేస్టీ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. తరచూ బ్లాక్ టీని ముఖానికి అప్లై చేస్తూ ఉండాలి. బ్లాక్ టీని అప్లై చేయడం వలన దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ విటమిన్ సి స్కిన్ ని నేచురల్ గా స్మూత్ గా ఉంచుతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం వెరైటీ కట్లెట్స్ చూడబోతున్నాం. అవేంటంటే చామాకు కట్లెట్స్. మరి వీటి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు సమ్మర్ స్పెషల్ లో చామాకు కట్లెట్స్. అవునండి. సో చామాకుతోనే చాలా తక్కువ మంది చేసుకుంటూ ఉంటారు వెరైటీస్. సో ఎక్కువ చేసినా కూడా ఏదో కొంచెం స్నాక్స్ లో పొట్లాలు చుట్టేసి రోల్స్ లా కానీ అలా చేస్తూ ఉంటారు. అవును. సో ఇప్పుడు మనకి అంటే కట్లెట్స్ కి ఇక్కడ కూడా మనము ఆలు బేస్ తీసుకొని చామాకు మనం వాడుతూ ఆలు బేస్ లో కట్లెట్స్ చేస్తాం. ఓకే, సో డీప్ ఫ్రై కాదు ఇది? డీప్ ఫ్రై కాదండి, పాన్ ఫ్రై. ఓకే ఓకే, మరి చామాకు కట్లెట్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామాకు కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 2, తరిగిన చామాకులు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కొంచెం టెంపరింగ్ ఇచ్చేసుకున్నాం. సో చామకూర మన అంటే కొంచెం పచ్చిగా తినలేము. ఓకే. సో కాబట్టి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వీటితో పాటు కొంచెం అంటే స్పైసెస్ కూడా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది దీంట్లో. ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో దీంట్లో జీలకర్ర, ఓకే, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, ఓకే, సన్నగా తరిగిన అల్లం, సో చామాకు కూడా మనకి బాగానే దొరుకుతుంది కదా ఈ మధ్య మార్కెట్ లో? దొరుకుతుందండి. దీనికి ఏంటంటే ఆకు ఒకటే కాకుండా ఆ స్టెమ్ కూడా మనకు మెయిన్ అండి. సో దాంట్లో కూడా చాలా మనకు పోషక విలువలు బాగా ఉంటాయి. సో కాబట్టి దానికి ఏంటంటే దానికి కొంచెం ఫైబర్ అంటే కొంచెం సన్నగా నారలా ఉంటుంది. సో అది తీసేసి మనం ఆ స్టెమ్ తో పాటు కట్ చేసేసుకోవాలి. సో ఇది నేను అలాగే కట్ చేసి పెట్టాను. సో ఆకు కాకుండా మనం కొంచెం ఆ స్టెమ్ కూడా వేసాం కదా, సో అది కొంచెం వేగడానికి టైం తీసుకుంటుంది మనకు. ఓకే ఓకే. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీ చేతులు మృదువుగా అందంగా ఉండాలి అంటే ఈ చిట్కా పాటించండి. టొమాటో రసంలో కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకు బాగా పట్టించి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ చేతులు మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో ఇక్కడ ఆకు కూడా వేగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనము బంగాళదుంప అది యాడ్ చేసేసుకోవచ్చు. ఎస్. సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేసుకోవాలి. ఓకే. సో దీంతో పాటుగా సరిపడా ఉప్పు. ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆపేసేయచ్చండి. కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే. సో ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. సో మనకు మెయిన్ ఇందులో చామాకు ఫ్లేవర్ అనేది కొంచెం తెలుస్తుండాలి కాబట్టి మనం అది కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వేసుకుంటే బాగుంటుంది. ఎస్. ఓకే. ఓకే.
సో ఇటు పైన మార్చేసుకున్నామండి. సో ఎప్పుడు చామాక్తో అలా పొట్లాలు ఇవే కాకుండా ఇలా కట్లెట్స్ లాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇవి పెద్ద మనము డీప్ ఫ్రై చేసుకునేవి కాదు అండ్ హ్యాపీగా అందరూ తినొచ్చు. కావాలంటే దుంప మార్చుకుంటా, ఇక్కడ మేము బంగాళదుంప వాడాము, అరటికాయ ఇలాంటివి కూడా మార్చుకుంటూ మనము దీంట్లోనే వెరైటీస్ ట్రై చేయొచ్చు. ఎస్ అండి. సో ఇప్పుడు కట్లెట్లా చేసేసుకున్నాం. ఓకే. సో మనం బాగా డీప్ ఫ్రై చేసినా కూడా ఆకు ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది మనకి అది వేగేసరికి. ఇలా అయితే చక్కగా ఆకు ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అంటే మనం దాంట్లో చామాకు వేసుకున్నాం అనేది మనకు తెలియాలి కదా బేసిక్గా తినేటప్పుడు. ఎస్. ఓకే. సో ఇలా మనకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు. ఓకే. సో దీంతో మామూలుగా ఏంటంటే చామక్తో పప్పు కూడా చేస్తారు, అంటే ముద్దపప్పులా. సో మిగతా ఆకుకూరలు వేసి మనం చేసుకుంటాం కదండి, సో అలా కూడా చాలా బాగుంటుంది. ఓకే. సో వేగుతున్నప్పుడు కూడా కొంచెం ఆకు తాలూకు ఫ్లేవర్ వస్తుంది. సో నూనెతో రెండు వైపులా వేయించుకోవాలి. బేసిక్గా ఆకుకూర లాంటివి మిక్స్ చేసుకోవడానికి కట్లెట్స్ కూడా ఒక మంచి ఆప్షన్. ఎస్. సో ఎనీ ఆకుకూరతో మనం చక్కగా వెరైటీస్ ట్రై చేయొచ్చు. సో బంగాళదుంప మెయిన్ బేస్ ఉంటుంది కాబట్టి దేంతో అనేది ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఓకే. సో రెండో వైపు కూడా సో కొంచెం కలర్ చేంజ్ అయితే మనం తీసేసుకోవచ్చు. ఓకే. సో ఆల్రెడీ మనం బంగాళదుంప అంతా ఉడికించుకుందే కాబట్టి మనకి ఫాస్ట్గా కూడా ఫ్రై అయిపోతుంది. పైన కొంచెం అలా క్రంచీగా కొంచెం వస్తే బాగుంటుంది. ఓకే. సో ఇక్కడ ఇలా వేగుతూ ఉంటాయి. సో నేను కారం చూపించేస్తాను. సో చిన్న సైజ్ దోసకాయ తీసుకున్నాను, కొంచెం ఒకే కలర్లో ఉండేట్టుగా. సో దీనికి ఫ్లవర్ చేస్తున్నాను. సో చుట్టూతా పెటల్స్ వస్తాయి. సో ముందుగా రౌండ్ షేప్ అండి. ఓకే. సో సింపుల్ పెటల్స్ వేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఈ సైడ్ లోంచి కొంచెం ఆ లేయర్ తీసేస్తే పెటల్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో సో ఇక్కడ స్టవ్ కట్టేస్తున్నాను. ఓకే. ఇంకా డిజైన్ అలా కిందకి వేసుకుంటూ వెళ్ళిపోతుంది. సైజుని బట్టి మనకు రోస్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే. సో ఇక్కడ సేమ్ మెథడ్లో పెటల్ షేప్స్ మనం చేంజ్ చేస్తూ ఉంటే ఆ ఫ్లవర్ కూడా కొంచెం డిఫరెంట్గా వస్తుంది. ఓకే. సో ఆ కలర్ మీద కూడా బాగా కనిపిస్తుంది, ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్. సో ఒక్కోసారి కొంచెం మనకు అంటే పచ్చిగా ఉన్నాయి గీతలు, పచ్చిగా ఉన్నాయి కొంచెం గ్రీన్ కలర్ లో వస్తాయి, గీతలు వస్తాయి. అవును. సో అలా మనం దోసకాయలో కూడా జస్ట్ అంటే దానిపైన ఉండే ఆ డిజైన్ వల్ల కూడా మనకు ఫ్లవర్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. ఓకే. లాస్ట్ ఇంకొక రో చేస్తున్నాను. ఓకే. సో కారం నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ దోసకాయ చాలా ఈజీ అండి. ఓకే. ఓకే. సో బేసిక్స్ నేర్చుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుంది. సో ఇలా ఫ్లవర్ వచ్చేస్తుంది. బాగుంది. ఓకే. నైస్. ఓకే. వావ్. కట్లెట్స్ రెడీ అండి.
ఓకే, మరి చామాకు కట్లెట్స్ రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చామాకు కట్లెట్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, చామాకులు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, చామాకు కట్లెట్ రెడీ. చామాకు కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా, తీసుకోండి రాజు గారు. చామాకు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది కదా. జీలకర్ర కూడా బాగుంది, అంటే ఈ ఫ్లేవర్ కి టేస్ట్ ఆకుకూరల్లో జీలకర్ర అనేది బాగా సెట్ అవుతుంది. చామాకు కూడా ముందు మనము ఆయిల్లో వేయించడం మూలాన కొంచెం ఆ టేస్ట్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అయింది. మనం బంగాళదుంప వేసి కలిపిన తర్వాత దాంట్లో బాగా పట్టేసింది. సో బాగుంది, ఇట్లా ఉట్టి తిన్నా బాగుంది. ఇందాక మనం అనుకున్నట్టు ఏదైనా కాంబినేషన్ తో సర్వ్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ ఆకుకూరతో డిఫరెంట్ వెరైటీ. బాగుంది రాజు గారు. చూసారు కదండి, చామాకుతో కట్లెట్స్ టేస్టీగా ఉన్నాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కడుపులో తిప్పడం, తల తిరగడం, వామిటింగ్ వంటి సెన్సేషన్తో బాధపడుతున్నట్లయితే ఈ చిట్కా పాటించండి. ఉసిరి పొడి, ధనియాల పొడి, పటిక బెల్లం ఈ మూడింటిని సమపాళ్లలో తీసుకుని తింటూ ఉండాలి. ఇలా చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఓకే అండి, మరి ఊరించి వంట సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదామా? ఓకే, మరి పార్టిసిపెంట్స్ రెడీ అండి, అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సుభాషిణి అండి. ఎక్కడ నుంచి వస్తున్నారు మీరు? ఈసీఎల్ నుంచి. ఈసీఐఎల్. ఓకే, హలో అండి. హలో, మీ పేరు? లక్ష్మి. మీరు ఎక్కడ నుంచి? దిల్సుఖ్ నగర్ నుండి. దిల్సుఖ్ నగర్. ఇద్దరికైనా పరిచయం ఉందా? లేదండి. అసలు లేదా? ఇక్కడికి వచ్చాకైనా పరిచయం అయిందా? ఫ్రెండ్స్ అయ్యండి. వెరీ గుడ్. సో మరి ఇద్దరు రెడీ వంటలు చేయడానికి? రెడీ అండి. చూద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? చూడండి. చూసేస్తున్నా. ఎంత కష్టమో తెలుసా మీకు ఈరోజు? చూసారా, మీకు కూడా నవ్వు వచ్చేసింది. సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలంటే చక్కగా ఈ ఉల్లిపాయ ఫ్లేవర్ ఎక్కువ తెలిసేలాగా వంటలు చేయాలన్నమాట. ఓకేనా? సో చక్కగా ఆలోచించండి ఉల్లిపాయతో ఏం చేయొచ్చు. చేసి నాకు చెప్పేస్తే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. సో టైమర్ ఆన్ చేస్తాను. ఎవరు ఫస్ట్ రెసిపీ ప్రిపేర్ అయితే వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే, సో ఆలోచించండి చక్కగా ఉల్లిపాయతో వెరైటీగా ఏం చేయొచ్చు. నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఏం చేస్తారు? ఆనియన్ గోంగూర పచ్చడి. ఆనియన్ గోంగూర పచ్చడా? ఓ, జనరల్ గా గోంగూర పచ్చడి ఉల్లిపాయలు వేసుకుంటాం, ఇందులో కొంచెం ఎక్కువ యాడ్ చేస్తారా? గోంగూర తక్కువ, ఆనియన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, మరి ఉల్లిపాయ గోంగూర పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ గోంగూర పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, గోంగూర 2 కప్పులు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేరుశనగ పలుకుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, మెంతులు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సుభాషిణి గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, గోంగూర ఏమన్నా కొంచెం మగ్గిచ్చాలా మనం? ఫస్ట్ పోపులు వేయిద్దాము. పోపులు స్టవ్ వెలిగించి కరెక్ట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేద్దాము. అంటే ముందు పోపు పెట్టేసి పక్కన పెట్టుకోవాలా? మిక్సీ చేయాలండి. పోపు కూడా కలిపేసి మిక్సీ చేయాలా? పోపు కలపొద్దులేండి, ముందు పోపు వేయించేసి పక్కన పెడతాం. చల్లారుతుంది కదా ఈ లోపు. ఓకే ఓకే. కొద్దిగా పోపు దినుసులు, ఇది జీలకర్ర, ఆవాలు, మినపప్పు, నెక్స్ట్ వచ్చి ధనియాలు, ఇందులోనే కొద్దిగా ఎండుమిర్చి కూడాను. మరి ధనియాలు ఈ మిరపకాయలు అట్లా ఎక్కువ వేసేస్తున్నారు అంటే జస్ట్ ఊరికే ఆ ఫ్లేవర్ కొంచెం ఆయిల్ కి ఇది అవ్వడానికి అంతేనా? జనరల్ గా గ్రైండ్ చేసేటప్పుడు అయితే కొంచెం ధనియాలు అవి ఎక్కువగా వేయించుకుంటూ ఉంటారు కదా, ఇక్కడ మనము పోపులోనే ఇవన్నీ ఇలా వదిలేసేయాలి. పోపులో వదిలేవండి, ఇప్పుడు మళ్ళీ మిక్సీ పడతాం కదా అలాగా. అడిగేది అదే మిమ్మల్ని, అంటే ఇప్పుడు ఇది మిక్సీ పడతారా అని. పడతామండి, స్టవ్ తగ్గిద్దాం. తగ్గించా, నాకు అదే అర్థం కావట్లేదు. ఇన్ని ధనియాలు ఇన్ని ఇది వేసి పోపు వేయించి పక్కన పెట్టేసుకుంటే ఇవన్నీ డైరెక్ట్ గా కలిపేస్తారా ఏంటి అని. లేదండి, అందుకే అడిగా. మిక్సీ పడదాం. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుని ఇప్పుడు ఆఫ్ చేసేనా?
సో ఇవి వేయించి పక్కన పెట్టుకొని తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అవునండి. ఓకే. ఇవి తీసి పక్కన పెట్టేసామండి. ఆన్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి. గోంగూరని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించాలా? ఓకే. గోంగూర వేస్తున్నాను. ఇది ఎలా మనకంటే నిలవ పచ్చడి లాంటిదా లేకపోతే ఎప్పటికప్పుడు నిలువ ఉండదులేండి. ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాం కదా, పెద్ద నిలువ ఉండదు. ఇప్పటికిప్పుడు చేసుకొని ఎప్పటికప్పుడు చేసేసుకుంటాం. ఓకే. అయినా ఫ్రిడ్జ్ లో దాచుకుని తినడం అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఫ్రిడ్జ్ లో దాచుకొని తింటా. ఓకే. దేవుడి దేవాలు ఈ కాలంలో అన్ని ఫ్రెష్ గా దొరుకుతున్నాయి. ₹1 ఎక్కువ పెట్టినా సరే అవును, అన్ని ఎప్పటికప్పుడు బాగానే దొరుకుతున్నాయి. అవును. అందుకని నేనైతే రేపటి వరకు ఏముంటాను. ఏ రోజు ఆ రోజు, ఏ రోజు ఆ రోజే ఖాళీ అంతే. మరి నిలవ పచ్చళ్ళు అస్సలు ఆవకాయ కానీ మావకాయ కానీ ఏమి ఉండవా? సమస్య ఉండదు. ఎందుకలా? హెల్త్ కాన్షియసా? బాగాను. నేను ఫస్ట్ యోగా టీచర్ని. ఓ, కాబట్టి కొంచెం ఫ్రెష్ అన్నమాట. నైస్ నైస్. సో సరిపోతుంది ఇది ఇలాగా? సరిపోతుంది. ఆఫ్ చేసేనా? సో మీరు యోగా టీచరా లేకపోతే యోగా చేస్తూ ఉంటారా రెగ్యులర్ గా? యోగా 2007 నుంచి చేస్తున్నానండి. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము. వేయండి. మీరేం టీచ్ చేయట్లేదు? చేశానండి. ఒక 2 years నుంచి పిల్లలు డిగ్రీలోకి వచ్చారు. వాళ్ళు కొంచెం 6 కల్లా లంచ్ ప్రిపేర్ చేయాలని 2 years నుంచి బయటకు వెళ్ళట్లేదు. అంతకుముందు బయటకు వెళ్తే మాత్రం నేను నేర్చుకున్నది ఎక్కువే, బయట చెప్పేది ఎక్కువే. ఓ నైస్ నైస్. ఇది అయిపోయింది, బాగా మగ్గింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. మనం ఇప్పుడు మిక్సీ జార్లోని ఎండుమిర్చి పోపులు వేసుకున్నాం కదండి, ఇవన్నీ ఒకసారి మిక్సీ పడదాం మెత్తగా. ఓకే. ఇందులోనే మెంతులు కూడా కలిపేసాను ఇందాక. ఇప్పుడు ఇందులోనే మనం గోంగూర కూడా కలిపేద్దాము. గోంగూర పల్లి పొడి. సో వేయించలేదా? అవేమి వేయించినవేనండి. వేయించిన పల్లీలు పౌడర్ చేశాను అనమాట. వేయించిన పల్లీలు, గోంగూర ప్లస్ వెల్లుల్లి రెమ్మలు, వేయించుకున్న గోంగూర ఉంది కదండి, ఇది కూడా మిక్సీలో వేసేస్తాను. ఓకే. ఉల్లిపాయలు ఏం గ్రైండ్ చేయటం లేదా? పచ్చిముక్కలు కలిపేసుకోవడమేనా? ఓ, గ్రైండ్ చేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుందండి. అదే మనం పచ్చి వేసేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బౌల్లోకి తీస్తాను. తీసి అంటే ఇవి కలుపుకోవాలన్నమాట. ఓకే బాగాను. మీ వారేం చేస్తుంటారండి? ఆయన ప్రైవేట్ ఎంప్లాయ్ అండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం పేరు? రామనాగేంద్రరావు. ఓ నైస్. పిల్లలు? పిల్లలు 2. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి బీటెక్, ఇంకో పాప సిఏ. ఓ నైస్ నైస్. పేర్లేంటి? దేవి ఆశ పెద్ద పాప పేరు, దివ్యతారణ చిన్న పాప పేరు. బాగున్నాయండి పేర్లు. మనం దీన్ని బాగా కలిపేసుకోవడమేనండి, ఇంకేం లేదు ఇందులోని. అంటే మామూలుగా గోంగూర పచ్చడిలో చాలా మందికి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తినడం అలవాటు ఉంటుంది. ఇప్పుడు మీరు దాంట్లోనే కొద్దిగా ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుతున్నారు. ఎక్కువ క్వాంటిటీలో కలుపుతున్నాను. ప్లస్ ఈ ధనియాలు అవి వేసాం కదండి, అవునవును. ఇందులో అన్ని మెంతులు కానీ ఏమి వేసినా సరే అన్ని హెల్త్ కి సంబంధించినవే. ఓకే ఓకే. మీకు ఈ పచ్చడి తినడం వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండవంటారు? గ్యారంటీ. ఓకే, తయారైపోయిందండి. ఇదిగోండి, బాగుంది. ఉల్లిపాయ గోంగూర పచ్చడి. ఓకే నైస్.
ఓకే, మరి ఉల్లిపాయ గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉల్లిపాయ గోంగూర పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో కొద్దిగా నూనె వేసి గోంగూర వేసి వేయించాలి. దీనిలో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మిక్సీ జార్ లో వేయించిన ధనియాల మిశ్రమం వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేరుశనగ పలుకుర పొడి, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన గోంగూర వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ఆపై పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉల్లిపాయ గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖంపై బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే తులసి ఆకులు తీసుకుని చేతిలో వేసి బాగా నలిపి రసం తీసుకుని ఆ రసంలో చిటికెడు పసుపు కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్న చోట మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే బ్లాక్ హెడ్స్ తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఉల్లిపాయతో ఒక వెరైటీ చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో లక్ష్మి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరేం ఆలోచించారు? ఆనియన్ కడి. ఆనియన్ కడియా? ఓకే ఓకే, మరి ఆనియన్ కడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆనియన్ కడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన ఉల్లిపాయలు 2, పెరుగు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, శనగపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే, మరి ఆనియన్ కడికి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి, కొంచెం ఆయిల్ వేడి చేసుకుని ఓకే, కొంచెం ఆయిల్ వేడెక్కనిద్దాం. సో బేసిక్ గా అంటే కడి పకోడీ ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. అదే వెజిటేబుల్స్ పకోడీ అంటే మళ్ళీ ఆయిల్ ఫుడ్ అవుతుంది కదా. అవును, అందుకే ఆనియన్స్ తాలింపులో వేస్తే బాగుంటది. పిల్లలు కూడా పుల్ల పుల్లగా బాగున్నదని ఇష్టంతో తింటారు. అండ్ సమ్మర్ లో కూడా కాబట్టి అట్లా డీప్ ఫ్రై బదులు ఇలాంటివి వెజిటబుల్స్ తో ట్రై చేస్తూ ఉండొచ్చు. మినప్పప్పు కొద్దిగా, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్. మన ఇష్టం, ఆనియన్స్ కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. కానీ బాగుంది ఆనియన్ కడి. బేసిక్ గా కడి అంటే ఎక్కువ మంది వెజిటబుల్స్ కానీ అట్లా వేస్తూ ఉంటారు, కొంచెం ఈ ఆనియన్ తక్కువ వాడుతుంటారు దీంట్లో. కానీ మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మా ఫ్రెండ్స్ చేస్తూ ఉంటే చూసాను ఒకసారి, ఇక అట్లే నాకు నచ్చింది. ఒకసారి పిల్లలకు చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంతో తిన్నారు. ఇక దానివల్ల నేను కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటున్నా. కొంచెం క్రంచీ ఉండాలంటే కొంచెమే వేయించాలి, లేదు మెత్తగా ఉండాలి అంటే ఇంకా ఎక్కువ వేయించుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్లాంటి వాటిలో కొద్దిగా అట్లా కరకరలాడుతూ క్రంచీగా ఉంటే బాగుంటుంది. మరి కూరల్లో లాగా అట్లా ఎక్కువ వేయించి అదొక డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు కూడా హెల్త్ కాన్షియసేనా? ఐ మీన్ అంటే ఇట్లా డీప్ ఫ్రైస్ ఇట్లాంటివన్నీ తక్కువ? మరీ తక్కువ కాదండి, పర్వాలేదు. కొంచెం పచ్చళ్ళు అవి తింటారా? తింటాము మామూలుగా, కానీ ఎక్కువ కాదు. కొత్తలో ఇష్టంతో నచ్చుతాయి కదా, బాగుంటాయి కొత్తలో, అప్పుడు వదలలేము. అవునవును. ఓకే, కొంచెం మజ్జిగ పులుసు, మజ్జిగ శనగపిండి కలిపి పెట్టుకోవాలి. ఓకే ఓకే, సో పెరుగులో కాస్త శనగపిండి మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమైనా కావాలా? కావాలండి, కొద్దిగా వాటర్. సో కొంచెం థిక్ గా కలపాలా దాన్ని? లైట్ గానే కలపాలండి, ఎందుకంటే అందులో పోయగానే గట్టి పడుతుంది, శనగపిండి దగ్గరకు వచ్చేస్తుంది కదా. సో ఈ కడికి కొంచెం పెరుగు కూడా కొంచెం పుల్లటిదైనా కూడా మనకి బాగుంటుంది కదా. పుల్లగైనా పర్వాలేదు, కొంచెం తీయగైనా పర్వాలేదు. పుల్లగా ఉంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి, ఇక కొంచెం మంచిగా ఉంది అనుకోండి వాటర్ పెరుగు. సో మీకు కూడా ఇలా ఏమైనా హాబీస్ ఉన్నాయా లక్ష్మి గారు? యోగా? లేదండి, ఏం లేదు, హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, చక్కగా వంటలు చేస్తూ మంచి మంచివి. అంతే అండి. మరి ఎలా టైం పాస్ చేస్తూ ఉంటారు? ఫ్రెండ్స్ ఉన్నారా? ఇక పిల్లలు వచ్చే టైం, మా వారు లంచ్ కి రావడం, ఇదే సరిపోతుంది. ఏం చేస్తుంటారు మీ వారు? మా వారు కలెక్షన్ ఏజెంట్, మిర్చి షాప్ ఉంది. ఓకే, వేద్దామా ఇప్పుడు? కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాపలు, పెద్ద పాప వర్షిత, చిన్న పాప వైశాలి. వర్షిత, వైశాలి. వర్షిత 5th క్లాస్ కి వెళ్తుంది ఇప్పుడు, వైశాలి 2nd క్లాస్. ఇప్పుడు సమ్మర్ హాలిడేసా అండి ఇద్దరికి? సమ్మర్ హాలిడేస్ వస్తే ఊరు ఎలా వెళ్తూ ఉంటారా? మా వాళ్ళు ఎవరు ఊర్లో లేరండి, అందరు సిటీలోనే ఉన్నారు. వేద్దామా ఇప్పుడు? ఇది వేసేసుకుందాం. ఓకే,
గట్టిగా అవుతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. యాక్చువల్గా అది కొంచెం వాటర్ పోద్దాం. ఓకే చాలు. ఓకే ఓకే పసుపు, కొంచెం పసుపు, చిల్లీస్ కొన్ని వేసాం కదా, కొంచెం కారపొడి వేస్తే కలర్ఫుల్ గా ఉంటుంది. ఓకే. సో కొంచెం ఈ రెడ్ కలర్ అది అంటే నచ్చదు అనుకున్న వాళ్ళు ఆ గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా పచ్చిమిర్చి పేస్ట్ లా చేసి వేసుకున్నా కూడా మనకి పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది కదా. సో సరిపడా ఉప్పు. సో ఇది కూడా మనము పెరుగు టేస్ట్ ని బట్టి కూడా ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కూడా ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకా కొంచెం చల్లగైనాక ఇంకా గట్టిగా అవుతుంది కదా, కొంచెం వాటర్ పోయండి. ఈ సమ్మర్ లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటాను నేను. అవునా? అవును, ఎక్కువ మజ్జిగ పులుసులో అందరూ కొంచెం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ హీట్ నుంచి కొద్దిగా చల్లబడాలి, ఇలాంటివన్నీ కొంచెం పిల్లలు కూడా ఇష్టంతో తింటారండి. అవును, లిక్విడ్ ఫుడ్ మజ్జిగ అన్ని మంచి చాలా మందికి పప్పుచారులు రసం ఇది బాగా నచ్చుతుంది కదా, ఇవి కూడా అలా చేసేసుకోవచ్చు. అంతే అండి, కొంచెం ఇది వేడెక్కగానే తీసేయాలి. ఓకే. చూసారా పల్సగా అనిపించింది, మళ్ళీ తీసే వరకు గట్టిగా అవుతూనే ఉంటది. సో ఈ కన్సిస్టెన్సీని చూసి మనము ఆ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇంకా ఎప్పుడైనా మనం తీసుకునేటప్పుడు బాగా గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఒకసారి స్టవ్ మీద కొంచెం వాటర్ పోసి ఇచ్చేసుకోవచ్చు. ఇక పైనుండి లాస్ట్ గా కొత్తిమీర. ఓకే. పిల్లలు బాగా ఇష్టపడే ఆనియన్ కర్రీ రెడీ. ఓకే, టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి ఆనియన్ కర్రీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆనియన్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న పోపు మిశ్రమంలో వేయాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆనియన్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి ఆనియన్ తో రెండు వంటలు కూడా రెడీగా ఉన్నాయి. సో రాజు గారు, ఒకటేమో గోంగూర కాంబినేషన్ లో పచ్చడి, ఓకే, ఇంకొకటి ఆనియన్ కర్రీ. సో ముందు పచ్చడి చూసేద్దాం. బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఆనియన్ కర్రీ టేస్ట్ చూద్దాం. బాగుంది, వేడివేడిగా తింటుంటే కొంచెం. సో ఆనియన్ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అయింది కదా, ఎక్కువగా వేయించకుండా క్రంచీగా బాగున్నాయండి. సో రెండు కూడా డిష్లు బాగున్నాయి. సో కడి చాలా మందికి పరిచయం, అంటే సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ కడి చేస్తూనే ఉంటారు. సో ఇలా కొంచెం ఆనియన్ ఎక్కువగా వేసుకొని చేసుకోవడం బాగుంది. సో ఇలా పచ్చడిలో కూడా ఆనియన్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో బాగుంది. సో రెండిట్లోకి కడి కొంచెం బెటర్గా ఉంది. ఓకే, దీంట్లో కొంచెం గోంగూర మీరు ఇంకాస్త యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే, అంటే కొంచెం డ్రైగా వచ్చింది. సో కొంచెం పేస్ట్ లాగా ఉంటే కొంచెం బాగుండేది. ఆ టేస్ట్ వరకు ఓకే, కొంచెం గోంగూర కొంచెం పెరిగితే బాగుంది. సో అయితే ఈ రోజు లక్ష్మి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఓకే, సో లక్ష్మి గారు కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఇలా వచ్చేసి సో మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. పూరించాంటి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీ వివరాల్ని మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం MTR మసాలా వారి చిట్కా. ఆలూ ఫ్రై చేసేటప్పుడు చివరిలో కారంతో పాటు 1 స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసినట్లయితే ఆలూ ఫ్రై క్రిస్పీగా వస్తుంది. ఓకే అండి, మరి వాటి 4 టేస్టీ వెరైటీస్ చూసారు కదా. ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన పన్నీర్ టిక్కా కర్రీ. దీంట్లోని పోషకాలు ఏంటో తెలుసుకుందాం. పన్నీర్, పెరుగు, కొబ్బరి పేస్ట్, కసూరి మేతి అండ్ నిమ్మరసం మెయిన్ గా ఇవి ఉన్నాయన్నమాట. ఇప్పుడు పన్నీర్ అండ్ కొబ్బరి పేస్ట్ ఇవి రెండు మటుకు మనకు హై క్యాలరీ. సో డెఫినెట్ గా ఇది ఒక హై క్యాలరీ డిష్. హై క్యాలరీ అనేది సమ్మర్ లో వాడేటప్పుడు ఖచ్చితంగా అది కూడా పన్నీర్ వీక్లీ వన్సే వాడాలి. దానికంటే ఎక్కువ వాడుకుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. సో వీక్లీ వన్స్ మనం పన్నీర్ పిల్లలకు కానీ మనకు కానీ కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. తర్వాత పెరుగు కానివ్వండి, కసూరి మేతి కానివ్వండి, నిమ్మరసం కానివ్వండి. పెరుగు 100 గ్రామ్స్ మనకు 60 క్యాలరీలే. అందరూ పెరుగు తింటే లావెక్కిపోతామని అనుకుంటూ ఉంటారు, కానీ లావైపోతామని. పెరుగు మీగడలేని పెరుగు అయితే 40 క్యాలరీలే ఇస్తాయండి. దట్స్ ఓకే. ఎక్కువ క్యాలరీలని చెప్పలేం, లిమిట్లోనే ఉంటుంది. సో ఇది ఒక హై క్యాలరీ డిష్. డెఫినెట్గా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకుంటే బాగుంటుంది. తర్వాత సమ్మర్ స్పెషల్లో చామాకు కట్లెట్. చామాకు కట్లెట్లో చామాకు, బంగాళదుంప, జీలకర్ర, చాట్ మసాలా. సో ఇది కూడా చక్కటి ఐటమే. సో సమ్మర్లో మనం ఎక్కువగా తినవలసిన వెజిటబుల్ ఏంటి? నీరు శాతం ఎక్కువ ఉన్నవి. పొట్లకాయ, బీరకాయ, గుమ్మడికాయ, దోసకాయ లాంటివి కాకుండా ఆకుకూరలు కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. అది కూడా చామాకు అనేది ఎంత రేర్ అండి, వెరీ రేర్ వెజిటబుల్. చామాకు, ముల్లంగాకు ఇవన్నీ కూడా మనకు మిగిలిన ఆకుకూరలు మనం ఎలా ఫ్రీక్వెంట్గా వాడుకుంటే ఎంత మంచిదో అలా వాడుకోవాలండి. చాలా చాలా మంచిది, చక్కటి పోషక విలువలు ఉంటాయి. ఇక క్యాలరీల పరంగా చూసుకుంటే సో బంగాళదుంప ద్వారా వచ్చే క్యాలరీసే మనకు ఎక్కువగా ఉంటాయి. బంగాళదుంప కూడా 100 గ్రాములు మనకు 70 క్యాలరీలు ఇస్తాయండి. అది కూడా పర్వాలేదు, మరీ లో క్యాలరీ కాదు, అలాగని హై క్యాలరీ కూడా కాదు. సో చామాకు కట్లెట్ అది కూడా మనకు సమ్మర్లో సింపుల్గానే ఉందండి, చక్కగా అరిగిపోతుంది. బంగాళదుంప కూడా డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి దట్స్ ఓకే. ఊరించే వంటలో ఆనియన్తో 2 ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూశారు. ఒకటేమో కంప్లీట్లీ నార్త్ ఇండియన్, మరోటి సౌత్ ఇండియన్. ఆనియన్ కడి, ఆనియన్, శనగపిండి, పెరుగు, జీలకర్ర. సూపర్బ్ అండి, వెరీ వెరీ నైస్. ఆనియన్ 15 క్యాలరీస్ కంటే ఎక్కువ ఉండదు, 100 గ్రాములు. పెరుగు 100 గ్రాముల పెరుగు మనకు మీగడ లేకుండా చేసుకుంటే 50 క్యాలరీలు. అలాగే శనగపిండి 100 గ్రాములు అనేది చాలా ఎక్కువ అండి. అసలు మనం కూరల్లో అంత వాడము, కానీ 100 గ్రాములు 345 క్యాలరీలు. సో మినిమం మనం 50 వాడుకుంటే కూడా 150. జీలకర్రలో ఉన్న క్యాలరీస్ నెగ్లిజిబుల్ అండి. సో ఈ ఆనియన్ కడి సీజన్కి తగినట్టుగా ఉంది. మళ్ళీ ఆనియన్ కూడా మనం డీప్ ఫ్రై చేయనంత వరకు మనకు సమ్మర్లో తీసుకోవచ్చు. మనం డీప్ ఫ్రై చేస్తేనే ఇట్స్ అ ప్రాబ్లం. బాగా నోట్ చేసుకోండి. యూ డీప్ ఫ్రైడ్ తర్వాత మనకు అది సమస్య. డీప్ ఫ్రై చేయకపోతే మనకు చాలా యూస్ఫుల్గా, ఉపయోగకరంగా ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఒక లో క్యాలరీ కర్రీ. మ్యాక్సిమం మనకు ఒక పూటకి ఒక పర్సన్కి 200 లేకపోతే 150 క్యాలరీస్ కంటే తక్కువే ఉంటుంది. సో ఖచ్చితంగా దీనిని నోట్ చేసుకొని ట్రై చేయండి. ఉల్లిపాయ గోంగూర పచ్చడి. ఉల్లిపాయ, గోంగూర, పల్లీలు అండ్ వెల్లుల్లిపాయ, ఇది కూడా పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉందండి. మళ్ళీ మనం ఉల్లిపాయలు నూనెలో వేపేటప్పుడు జాగ్రత్త అండి. ఎందుకంటే మనకు వంట నేర్పించేటప్పుడు కూడా ఏమంటారంటే ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకే మనం దానిని వేపాలి. అంటే దానికంటే ఎక్కువ వేపామనుకోండి, ఇప్పుడు బిర్యానీకి ఫ్రై చేస్తాం కదా, అలాగా ఇట్ బికమ్స్ గ్యాస్ ఫార్మేషన్ వస్తుందన్నమాట. అది ట్రాన్స్పరెంట్, ఆ ట్రాన్స్లూసెంట్ కలర్ ఉన్నప్పుడు అది మనకు మంచిది. తర్వాత గోంగూర కూడా ఆకుకూరేనండి, మనకి ఈ సీజన్లో తీసుకోవాల్సిన కూర. సో అది కూడా చాలా చాలా బాగుంది. పల్లీలు అండ్ వెల్లుల్లిపాయ, పల్లీల్లో ప్రోటీన్. ఇప్పుడు మనకు అన్నము తర్వాత ఈ ఉల్లిపాయ గోంగూర పచ్చడి పెట్టుకుంటే మనకు చక్కటి బ్యాలెన్స్ అనేది వచ్చేసింది. మరొక పదార్థం కూడా అవసరం లేదండి. మనకు ఆ పూటకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, క్యాలరీస్ అన్నీ కూడా వచ్చేసినట్టే. సో డెఫినెట్గా ఈ ఉల్లిపాయ గోంగూర పచ్చడి చాలా బాగుందండి. సో తప్పకుండా ఇవి నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంట సెగ్మెంట్లో మీకు పార్టిసిపేట్ చేసే అవకాశం రాకపోతే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. సో రాజు గారు, ఈ రోజు చామాకు కట్లెట్స్ బాగున్నాయి. సో జనరల్ గా ఎక్కువ చామాకు అనగానే డీప్ ఫ్రైస్ చేసేస్తుంటారు స్నాక్స్ పరంగా, పొట్లాలని అవని ఇవని. కానీ ఇట్లాగా ఆలు కాంబినేషన్ లో కట్లెట్స్ ఐడియా బాగుంది. అండ్ అలాగే వంటలు పిండి వంటలు రెసిపీ కూడా టేస్టీగా ఉంది రాజు గారు.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501513.